దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా గత నెలంతా కాపాడబడినాం. ఈ 5వ నెల మొదటి ప్రభు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించగలిగినాం. అందులో భాగంగా ఈ చివరి సందేశాన్ని మనము వినడానికి సిద్ధపడ్డాం. గత వారం మనం చెప్పుకున్నాం. గత వారము దేవుని మందిరమునకు లేదా దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి, దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి అనేటువంటి అంశం మీద ఒక 2 విషయాలు మనము ధ్యానము చేసుకున్నాం. ఒకటవదిగా మనము ఆలోచన చేసినాము, దావీదు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి దావీదుతో అన్నారంట, అయ్యా మనము దేవుని మందిరానికి వెళ్ళుదాము, మనము దేవుని మందిరానికి వెళ్ళుదాము అని. అప్పుడు దావీదు అనే రాజు సంతోషించి ఆనందించాడంట. దేవుని మందిరానికి మనము సంతోషంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంట? సంతోషంగా వెళ్ళాలి. ఏదో రావాలని రావడం కాదు. రాకపోతే కనుక ఇంటికాడికి వస్తాడన్నా వచ్చి అడుస్తాడు లేదా హెచ్చరిస్తాడు అని కాదు. రాకపోతే ఖచ్చితంగా వస్తాం మీ ఇంటికాడికి. వచ్చినా కానీ ఒకవేళ ఎలా వస్తున్నాం మనం దేవుని మందిరానికి? సంతోషంగా వస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నామా? లేకపోతే కనుక ఆదివారం కాబట్టి ఆరాధనకు వెళ్ళాలి అని వస్తున్నామా? లేదా యాడ సేవకుడు వస్తాడో అని భయపడి వస్తున్నామా? అదన్నీ కూడా మీకే తెలుసుగా. మీకే తెలుసు. గాజా నుండి యెరూషలేముకు వచ్చాడు ఆరాధించడానికి మంత్రి, అవునా? అరణ్య ప్రయాణం, ఎంతో రిస్క్ అయినప్పటికీ ఎంత దూరమైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. ప్రియమైన సోదరి సోదరులారా, 2000 సంవత్సరము మే నెల 23వ తేదీ నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత కొంతకాలము హైదరాబాదులో కొంతకాలం ఉన్నాను. మరి కొంతకాలము 2003 వరకు, 2000 నుండి 2003 వరకు కొంతకాలము గుంటూరు జిల్లాలో కొంతకాలం ఉన్నాను. అక్కడ ఆదివారం వచ్చింది. రేపు ఆదివారము, ఈరోజు శనివారము. మరి సరైన మందిరం ఎక్కడ ఉంది? మాకు గుంటూరుకు దాదాపుగా 15-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక సైకిల్ తీసుకున్నా. ఆ ప్రాంతంలో ఎక్కడైతే మన మందిరం అనగా క్రిస్టియన్ బ్రదరన్ మందిరం ఎక్కడుందో అని పరిశీలించి పరీక్షించి ఆదివారము 9:30కు అక్కడ ఆరాధన అయితే 9 గంటలకే మందిరంలో ఉండేవాళ్ళం. 9కే మందిరంలో ఉండేవాళ్ళం. ఆ దినాల్లో నేను కొంచెం అట్లా తపలా కొడుతుంటే, పాటలు పాడుతుంటే తపలా కొడుతుంటే, నేను పోయి కూర్చోగానే ఆ సంఘంలో పెద్ద మనిషి తపలాలు తెచ్చి నా ముందు పెట్టేవాడు. నేను తెచ్చుకొని పెట్టకాలా, కానీ ఎందుకో ఆయనని తీసుకొచ్చి అంటే సమయానికి మనం వెళ్ళాలా అనేది నా ఆలోచన అంతే. ఎంత దూరమైన, దాదాపుగా నాకు సంఘానికి ఎంత దూరం ఉంది? 15-20 కిలోమీటర్లు ఉంది. అది కూడా సైకిల్ మీద వెళ్ళాలా. ఆటోకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి.
మా కూలీ 75 రూపాయలు, రోజుకు వచ్చేసి కూలీ 75 రూపాయలు. 12 గంటలు పని చేయాలి పత్తి మిల్లులో చేసినాను. తర్వాత సిమెంట్ ఇటుకలు చేసినాను గుంటూరు జిల్లాలో. అయినప్పటికీ సమయానికి, అంటే ఒక అర్ధగంట ముందే దేవుని మందిరములో ఉండేవాడిని. అలాగా ఉన్నందుకు దేవుడు ఆశీర్వదించాడు కదా. దేవుణ్ణి నమ్మిన తర్వాత మనమందరం కూడా దేవుని మందిరానికి సమయానికంటే ముందే వెళ్ళాలా అన్నది నా ఆశ. ఇప్పటికైనా కానీ ఒక అర్ధగంట ముందే, అందరికంటే అర్ధగంట ముందే ఉండాల. ఎవరు రాకపోయినా పర్వాలేదు, ముందు మనం ఉండాలా అన్న ఆలోచన అప్పుడుంది, ఇప్పుడు కూడా అదే ఆలోచన ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మందిరానికి వెళుదామని జనులు అన్నప్పుడు దావీదు ఆనందించాడు. ఆ విధంగా సంతోషముతో మనమందరం కూడా దేవుని మందిరానికి రావాలి అని చెప్పుకున్నాం. రెండవదిగా మనం చెప్పుకున్నాం దేవుని మందిరములో నాటబడుట. దేవుని మందిరములో నాటబడుట. దేవుడే నాటుతాడు, అంతేమీ లేదు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కానాన్ దేశంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను నాటాడో, మనల్ని కూడా ఆయన సంఘములో నాటుతాడు. మనము నాటబడాలి. నాటబడిన చెట్టు మాత్రమే వర్ధిల్లుతూ ఉంది, నాటబడని చెట్టు ఎండిపోతూ ఉంది. నాటబడిన చెట్టు మాత్రమే అది బ్రతుకుతూ ఉంది, అది వర్ధిల్లుతూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ వచ్చినాక వచ్చి ప్రార్థన అయిపోకముందే లేచిపోతే గనక నీ వల్ల దేవునికి సంతోషం ఉండదు, నీకు ఆరోగ్యము ఉండదు. అందరు వచ్చిన తర్వాత వస్తావు కదా, అందరు ఒక్కముందే వెళ్ళిపోతావు. ఏమంత తొందర ఏముంది ఇంటికాడ? మనం వచ్చిన దేనికోసము? మన కోసమే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుని కోసం రక్తమిచ్చి ఆయన కొన్నాడు మనల్ని. కనీసము 2 గంటల సేపు అయినా మనము ఆరాధనలో ఉండలేకపోతే కనుక నువ్వు ఎక్కడ ఉండలేవు, నువ్వు ఎక్కడ చెల్లవు, అసలు నువ్వు ఎక్కడ చెల్లవు. ఏ సంఘానికి పోయినా చెల్లవు, ఏ ప్రాంతం పోయినా చెల్లవు. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు. దేవుని సమయం దేవునికి ఇవ్వాలా, మన సమయం మనం వాడుకోవాలా. దినములు చెడ్డాయి గనుక ఏం చేయాలా? సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానుల వలె బతికేవారుగా ఉండాలి. సమయం లేదు, రాత్రి గతించిపోతుంది, పగులు సమీపించింది అనగా దేవుడు సమీపిస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా మనము ఆరాధన సమయాన్ని దొంగిలించకూడదు. సమయాన్ని పాటించాల్సిందే అంతే, సమయానికి రావాల్సిందే అంతే. ఏది ఏమైనా కదా, అన్ని విడిచిపెట్టాల్సింది ఇంటికాడ. ఒక అర్ధగంట ముందే వచ్చి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసి సిద్ధపడు ఆరాధనకు. అలా కాకపోతే మనం వర్ధిల్లలేం, మనము దేవునికి ఫలాలు ఇవ్వలేం, మన వల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి వెళదామంటే వెళ్దాం పండి అంతే. నాటబడాలి, మన నాటబడిన మొక్కల వలె ఉండాలి అనే దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ దినమందు మరొక అంశం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులోని మాటలోని చూడండి, 92వ కీర్తన, 92వ కీర్తనకు వచ్చేద్దాం. 92వ కీర్తన 13వ చరణము ఒకళ్ళు చదవాలి. 92వ కీర్తన
13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అనే మాట ఉంది. కాబట్టి మూడో అంశం చూడండి ఒకసారి. ఈ రెండు అయిపోయినాయి కదా. 122వ కీర్తన మొదటి వచనం అయిపోయింది. 92వ కీర్తన ఇది అయిపోయింది. మూడవది మనం ఆలోచన చేద్దాం. 27వ కీర్తన 4వ చరణం. 27వ కీర్తన 4వ చరణం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మూడవ మాట ఏమిటంటే, దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని మందిరములో నివసించాలి. అర్థమైంది మాట? దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని మందిరములో నివసించాలి. ఎక్కడ నివసించాలి? మనము దేవుని మందిరంలో నివసించాలి. నివాసం ఎక్కడ? దేవుని మందిరం. ఎవరికి? దేవుని పిల్లలకు దేవుని మందిరమే నివాసం. నివాసం అనగా ఉండేటువంటి స్థలం, మనం ఉండేటువంటి స్థలం. మనమంటూ ఒక ఇండ్లు కట్టుకున్నాం. ఎందుకని? నివసించడానికి. అవునా? నివసించడానికి మనకేం అవసరము? ఇల్లు అవసరం. అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళేవారు రెండవది నాటబడాలి, మూడవది నివసించాల. ఎక్కడ నివసించాలంట? దేవుని మందిరములో నివసించుట అనే మాట ఉంది. ఇది కూడా దేవుణ్ణి అడిగాడంట. ఏమడిగినాడు దేవుణ్ణి? తాను యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని అన్నాడు. దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగినాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. దేవుణ్ణి అడిగాడు. దేవా, నీ యొద్ద ఒక వరం అడుగుచునని చెప్పాడు. వరము అనగా ఏదో వజ్రం కాదు. వరము అనగా ఏదో బంగారు కాదు. వరము అనగా చాలా ఉన్నాయి, కానీ ఇవేమి కూడా కావు. దావీదు అడిగిన వరం ఏమిటంటే, ఆయన చెప్పాడు కదా, దేవుని మందిరములో లేదా దేవుని యెహోవా ప్రసన్నతను చూచుటకు నేను నివసించాలా, నేను ఆయనను చూడాలి. అనగా దేవుని చూడాలి. దేవుని చూచుటకు ఎక్కడికి రావాలంట? దేవుని మందిరానికి రావాలి. దేవుని చూడాలంటే దేవుని మందిరానికి రావాలి అని ఉంది. దేవుని మందిరములో ఆయన కనిపిస్తాడా? దేవుని మందిరములో ఆయన కనిపిస్తాడా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేనుందును అన్నాడు. దేవుడు కనిపించడు కానీ దేవుని స్వరం మాత్రము వినబడుతూ ఉంది. దేవుడు కనిపించడు. కనిపిస్తే ఏ నరుడు బ్రతకడు. అవునా? దేవుడు కనిపిస్తే ఏ నరుడు బ్రతకడు. కానీ దేవుని సన్నిధిలో దేవుని స్వరము మాత్రమే వినబడుతూ ఉంది. సమూయేలుని పిలిచినాడు, స్వరం వినిపించింది, కానీ మనిషి మాత్రం కనిపించలేదు. హోరేబు కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడినాడు, స్వరం వినిపించింది, కానీ దేవుడు కనిపించలే. మోషే అనుకున్నాడు, దేవా నేను నిన్ను చూడాలా అనుకున్నాడు, కానీ సాధ్యం కాలే. నన్ను చూచి ఏ నరుడు బ్రతుకడు అని చెప్పినాడు.
నా స్వరాన్ని విను చాలు, నా స్వరాన్ని విను చాలు. చూడాల్సినప్పుడు చూస్తావు, అవునా? నా స్వరాన్ని విను చాలు, చూడాల్సినప్పుడు చూస్తావు. 2000 క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయనే, మహిమలో ఉన్న దేవుడు, మారిన దేవుడు, వీడని దేవుడు, ఎడబాయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, నరావతారిగా జన్మించాడు, అవునా? నరులందరూ కూడా ఆయనను చూచినారు. శిష్యులు చూశారు, రాజులు చూశారు, అధికారులు చూశారు, ఉన్నోడు చూశాడు, పేదోడు చూశాడు, లేనోడు చూశాడు, పాపులు ఆయన చూసినారు. ఆయన కనిపించాడు. ఆయన కనిపిస్తే పర్వాలేదు, కానీ లేదు ప్రభు, నువ్వు ఖచ్చితంగా నాకు కనిపించంటే కనుక నువ్వు బతకలేవు. దావీదు అన్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, ధ్యానం చేయుటకు, దేవుని మందిరంలో ధ్యానం చేయుట, దేవుని మందిరంలో వాక్యం చదువుట, ధ్యానం చేయుట, ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. జీవితకాలమంతా, ఏదో 2 గంటలు మాత్రం కాదు, అవునా? ఏదో 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, జీవితకాలం అంతా, బతికినంత కాలం కూడా నేను దేవుని మందిరములు నివసింపగోరుచున్నాను అన్నాడు అన్నమాట. ఈ ఆశ విశ్వాసులమైన మనకందరికీ ఉండాల. దేవుని మందిరములు నివసించాల. దేవుడే మనకు సమస్తము, సర్వము దేవుడే. ఆయన బతికించాడు కాబట్టి బతికినాం, లేకపోతే ఇప్పటికీ పరదేశులము అనేవాళ్ళు, అవునా? ఆయన ఊపిరిచ్చాడు, ఆయన బతకమన్నాడు, బతికినాం, అవునా? ఈ దినం కూడా బతుకు అని చెప్పినాడు కాబట్టి మనం బతికినాం. కాబట్టి ఆయన బతకమంటే మనం బతకాల్సిందే, ఆయన తిరిగి రమ్మంటే మనం పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. నరులారా తిరిగి రండి అని పిలిచినాడు అనుకో, మనం వెళ్ళిపోవాల్సిందే. ఆయన బతకమని చెప్పినానుకో మనం బతకాల్సిందే. అది మనదంటూ ఏమి లేదు. నీకై నువ్వు బతకలేవు, నీకై నువ్వు బతకలేవు, నీతో కాదు. దేవుడే గాలి, దేవుడే ఆహారం, దేవుడే నీళ్లు, అన్ని దేవుడే. ఆయన ఇచ్చాడు కాబట్టి మనం బతుకుతున్నాం, లేకపోతే బతకలేం. అందుకోసమే మన జీవిత కాలం అంతా కూడా దేవుని పాదసేవ చేసిన ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం, అవునా? జీవిత కాలం అంతా కూడా ఆయన పాదసేవ చేసిన ఆయన రుణాన్ని మాత్రం మనము తీర్చలేం, మనతో కాదు. కాబట్టి బతికినన్నాళ్ళైనా సమయం కేటాయించుకున్నాం కాబట్టి దేవుని మందిరములో ధ్యానించుటకు, దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూడడానికి, దేవుని మందిరం మనం నివసించడానికి దావీదు వలె మనం తీర్మానం చేసుకునేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 23వ కీర్తన చివరి వచనం చూడండి. 23వ కీర్తన 6వ చరణంలో, నేను బతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అన్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేయాలనుకుంటున్నాను. ఎంతకాలం అంట? స్థిరకాలం. ఎంతకాలము? బతికినంత కాలం దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అని అన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ అన్నాడు. ఎన్నాలంట? నేను బ్రతుకు దినములన్నీ, ఎంతకాలం బతుకుతానో అన్ని దినాలు యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను, నివాసముండ గోరుచున్నాను. ఆయన నా కాపరి, అవునా? దావీదుకు ఏమైనాడు దేవుడు? కాపరి. ఆయన కాపరి కాబట్టి ఆయన బతకనిచ్చాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా మరొక వచనం చూడండి. 84వ కీర్తన 4వ చరణంలో, 84వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడింది.
నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని ఉంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎవరు? మందిరములు నివసించు వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. మందిరం బయట ఉన్నారే వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు, దేవుని స్తుతించలేరు. దేవుని స్తుతించే భాగ్యం ఎవరికి వచ్చింది? ఎవరికి ఉంది దేవుని స్తుతించే భాగ్యం అంటే? దేవుని మందిరమునకు వచ్చేవారికి, దేవుని మందిరములు నివసించే వారికి, దేవుని మందిరంలో నాటబడిన వారికి మాత్రమే దేవుణ్ణి స్తుతించే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించున్నాడు అన్నమాట బైబిలు మనకు చెప్తూ ఉంది. మనము 27వ కీర్తన ధ్యానం చేయాలి. బాగా కొంచెం చూడండి, ఆ వచనాలు చూద్దాం ఒకసారి. 27వ కీర్తనకు వచ్చేద్దాం ఒకసారి. చూడండి, వచనము 5, 6 చదువుకుందాం. 5, 6 వచనాలు. ఆపత్కాలమున దాచును, ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను అని ఉంది. వినండి, ఈ 27వ కీర్తన 4 నుంచి 6 వరకు మనము చూడాలి. బాగా ఈ వాక్యం బాగా వినాలి. 5వ వచనం ప్రాముఖ్యమైంది. ఏంటంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అనే మాట ఉంది. ఆయన దాచేవాడు. ఎవరిని దాస్తాడు? ఎవరిని దాస్తాడంట? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించి వెళ్తారో, ఎవరైతే దేవుని మందిరం నాటబడతారో, ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో అలాంటి వారిని దేవుడు దాస్తాడంట. కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి ఆహ్వానించి దాచినట్లుగా దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తన రెక్కల చాటున దాస్తాడు, నేను దాపెడతాడు. ఎప్పుడు? అది కూడా ఆపత్కాలమున, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవునా, ఇబ్బంది కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, అన్ని వేళలో, అన్ని సమయాలు కూడా ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని ఉంది. ఆయన దాచేవాడు, ఆపద రాకుండా దాస్తాడు. అన్ని విషయాల్లో నిన్ను దాచేవాడు నీకు పైగా ఉన్నాడు. అవునా, నిన్ను దాచేవాడు నీకు పైగా ఉన్నాడు. ఆయన నిన్ను దాస్తాడు. ఇంకేముంది? తన గుడారపు మాటున నన్ను దాచునన్నాడు. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అనే మాట ఉంది. ఆయన ఎక్కించువాడు, దాచేవాడు, ఎక్కించువాడు అనగా హెచ్చించువాడు. ఆయన హెచ్చించేవాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏమిటి అంటే, దేవుడు మనల్ని కాపాడుతూ తన ఆశ్రయంలో ఉంచి ఎత్తైన బండపైకి ఎక్కిస్తే ఆ బండ ఆయనే. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తే. ఆ బండ క్రీస్తే అన్నమాట వ్రాయబడింది. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 10, 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని మాట్లాడబడింది. ఆ బండ క్రీస్తే. మోసే, ప్రభు అన్నాడు మోసేతోనికి, మోసే బండతో మాట్లాడు అన్నాడు.
అవునా? ఏం చేశాడు మోసే? బండనుతో మాట్లాడకుండా బండను కొట్టాడు. బండను కొట్టాడు అనగా క్రీస్తును కొట్టాడు. ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి తన కర్రతో కొట్టినాడు. రెండవదిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మూర్ఖులారా అన్నాడు, ద్రోహులారా అన్నాడు. అవునా? కాబట్టి కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయినాడు. దయగల దేవుడు ఆయన కాబట్టి చూపించాడు, ఆ ప్రదేశమంతా చూపించినాడు, కానీ ప్రవేశించలేకపోయినాడు. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట మనం గమనించినప్పుడు అందరూ అంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసినారు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి అన్నమాట. వాళ్ళు తాగారు. ఏం తాగినారు? నీళ్లు, అంతే. ఆత్మ సంబంధమైన నీళ్లు మనం తాగినాం. ఇప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, ఆపత్ కాలము తప్పించబడతాడు, మరణకాలము తప్పించబడతాడు. అవునా? తీర్పు నుంచి తప్పించబడతాడు. అతడు క్రీస్తు అనే బండ మీదకి వెళ్తాడు. ఆ బండ క్రీస్తే అన్నమాట వ్రాయబడి ఉంది. ఈ సంగతి మనము అర్థము చేసుకోవాలి. ఇంకేముందంటే వాక్యములో ఇలాగుంది చూడండి. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట మనం చూడాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. 32వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగుంది చూడండి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అనే మాట ఉంది. ఎవరు ఈయన? ఎలాంటి వాడు ఈయన అంటే వాక్యం చెబుతూ ఉంది, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు. ఎవరికి? ఆపత్కాలమందు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు నీకు. రెండవదిగా ఆయన గొప్ప కార్యం లేదా ఆయన కార్యములు సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. అవునా? పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నిర్దోషి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, మరణమునకు తగిందేది ఆయన చేయలేదు. ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. మనం నమ్ముకోవడానికి ఆయన దేవుడు, అంతే. ఆయనలో పాపము లేదు, కపటము లేదు. అరికాలు మొదలుకొని తల వరకు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు అని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి నమ్ముకుంటే ఇలాంటి దేవుణ్ణి మనము నమ్మాల. దేవుడు ఆయన అవునా? దేవుడు ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు ఉడుక ఆయనే. అలాంటి వాడిని నమ్ముకుంటే కనుక ఓకే నమ్ముతూ ఉంటారు కదా, ఉత్తుత్తలను నమ్ముతుంటారు. నిజమైన దేవుని నమ్మకుండా, ప్రాణం పెట్టిన దేవుని నమ్మకుండా, తిరిగి లేచిన దేవుని నమ్మకుండా, నరకం తప్పించే దేవుని నమ్మకుండా ఏమి నమ్ముతున్నారేం కథనం? అవునా? గుర్తుపెట్టుకుందాం, ఆయన నమ్మదగిన దేవుడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నాం 23వ కీర్తన 6వ వచనంలో ఇలాంటి కాపరి తోడే ఉండాలి మనకు. అవునా? ఇలాంటి కాపరి తోడై ఉండగా దావీదులాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాసుని చేతను
అనుభవించవచ్చునని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట రాయబడింది. ఆయన కాపరి ఉండగా మనకు లేమి కలగదు. మనకి మాత్రమే కాదు, దావీదు కూడా అన్నాడు. సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి నేటి విశ్వాసమైన మనము సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించాలంటే ఈ దేవుణ్ణి మనము నమ్మాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు. 27, 28లో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుంచి అపహరింపరు. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆదర్శం ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నీవు గొర్రెవైతే కనుక నువ్వు దేవుని స్వరాన్ని వింటావు, అనగా దేవుని మాట వింటావు, వెంబడిస్తావు. అవునా? నేను వాటిని ఎరుగుదును అన్నాడు, అవి నన్ను వెంబడించును. నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. మనం ఎవరిని వెంబడించాలా? దేవుణ్ణే, మనుషులనా? రాజులనా, దేవుణ్ణే? డబ్బుండలనా, డబ్బు లేనోళ్ళనా? మనకు ధనవంతుడు ఎవరు? దేవుడే కదా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే అన్నాడు. సమస్తం ఆయనదే. కాబట్టి మనము ఆయనను వెంబడించు వారమై ఉండాలి. నేను వాటికి, ప్రభు అన్నాడు, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపు. మనం ఎన్నటికి నశించిపో. నశించి నరకానికి పోయేతోళ్ళు ఎవరు? నశించి నరకానికి పోయేతోళ్ళు ఎవరు? ఆయనను వెంబడించని వాళ్ళే కదా. ఆయన స్వరం వినక, ఆయనను వెంబడించక దావా తప్పే వాళ్ళు మాత్రమే నశించి నరకానికి వెళ్తారు. మీరు నశింపరు అన్నాడు కదా, మీరు నశింపరు. ఎవడును వాటిని నా చేతుల నుంచి అపహరింపలేడు. ఎవడు కూడా నా చేతి నుంచి మిమ్మలను అపహరింపాలంటే మిమ్మలను దాన్ని ఏమంటారు? అపహరింపలేరంటే కనుక దొంగిలించలేరు, అంతే. దొంగిలించలేరు. దొంగ కొడుక నా యుద్ధకు రాలేడు. అవునా? మిమ్మల్ని నేను అంత భద్రపరుస్తాను అని యేసు ప్రభు అభయం ఇచ్చినట్టుగా వాక్యం చెబుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి, 9, 10 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అని వాక్యం చెబుతుంది. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వలన మనం ఏమైనా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము మన పాపాన్ని కడిగివేసింది, పరిశుద్ధపరిచింది. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాం. ఉగ్రత నుండి రక్షించబడుట. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము అని దేవుని వాక్యం చెబుతుంది. రక్షింపబడుదుము, రక్షించబడ్డాం, రక్షించబడుతూనే ఉన్నాం. అవునా? రక్షించబడుదుము, రక్షించబడ్డాం, రక్షించబడుతూనే ఉన్నాం. ఇంకా మనము ఈ లోకం విడిచేంత వరకు మనము రక్షించబడుతూనే ఉంటాం. ప్రతిరోజు కూడా దేవుని చేత మనం రక్షించబడుతూనే ఉంటాం.
అది మనం గుర్తుంచుకోవాలి. 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం కూడా చూడాలి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారములైనను, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాట చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు కూడా మనల్ని ఎడబాప నేరడు. మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఎవడు కూడా మనల్ని అపహరింపలేడు, దొంగులుకోలేడు. అంత గొప్ప అభయము దేవుడు మనకు ఇచ్చాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, ఎత్తైన, లోతైన కదా, ఇవేవి కూడా ప్రభు నుండి దూరం చేయలేవు. సంగతి వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా ఇంకా వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి. 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే 3 నుంచి కలిసి ఉన్నాయి. 3 నుంచి 6 వరకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే ఉండట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు పౌలు. ఇది కృతజ్ఞత ప్రార్థన చేశాడు దేవునికి. అలాగే మనం కూడా రక్షించబడిన తర్వాత దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఫిలిప్పీ పత్రిక లేదా చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట చూడాలి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని దేవుని వాక్యం చెబుతుంది. వినండి బాగా. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి, ఆయన తప్పించువాడు, ఆయన విడిపించువాడు, తప్పించువాడు, విడిపించువాడు. ఆయనే దేవుని దాసులను తప్పించాడు. ఆయన షడ్రక్కును, మెషక్కును, అబేద్నెగోను తప్పించాడు. దానియేలును తప్పించినాడు. దావీదును తప్పించాడు. సంసోను తప్పించినాడు. ఈ విధంగా ఆయన తప్పించేటువంటి వాడు. ఇంకేముంది? తప్పించడం మాత్రమే కాదు, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. తన పరలోక రాజ్యమునకు చేరడానికి ఆయన రక్షించువాడు. ఆయన పేరే రక్షకుడు. అవునా? ఆయన పేరే రక్షకుడు, రక్షించే దేవుడు అన్నమాట ఉంది. తర్వాత యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక అని ఉంది. చివరికి ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5లో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడగా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉంది అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. భవిష్యత్తు నిరీక్షణ ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఏ నిరీక్షణ అంట? భవిష్యత్తు నిరీక్షణ ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడచ్చు అనే మాట ఉంది. కాపాడబడచ్చు. మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రముగా
భద్రపరచబడి ఉంది అన్నమాట రాయబడింది. మన కాపరి మనకు ముందు నడిచేటువంటి వాడు. మన కాపరి మనకు ముందు నడిచేవాడు, వెనక నడిచేవాడు కాదు. ముందు నడుస్తూ ఉంటే కాపరి, వెనక గొర్రెలు వెళ్తూ ఉంటాయి. ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కోసము తన ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ అనుగ్రహించిన దేవుడే మనకు పరలోకాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు పరలోక రాజ్యం అంటే? దేవుని మందిరానికి వెళ్ళి వారు దేవుని మందిరములో నివసించాలి. అలా నివసించిన వారికి మాత్రమే దేవుని రాజ్యం గుడక ఉంది. ఒకటి వెళ్ళుట, రెండవది నాటబడుట, మూడవది నివసించుట. నివసించు వారికి మాత్రమే దేవుని రాజ్యం, నివసించని వారికి దేవుని రాజ్యము లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరులారా, దేవుని మందిరానికి మనము సంతోషంగా వెళ్తున్నామా లేదా వెళ్ళాలని వెళ్తున్నామా? ప్రజలు అన్నప్పుడు దావీదు సంతోషించాడు. రెండవదిగా దేవుని మందిరములో నాటబడుట, నాటబడిన చెట్టు వర్ధిల్లుతుంది, ఫలమిస్తూ ఉంది. మూడవదిగా మనం చెప్పుకున్నాం దేవుని మందిరములో నివసించుట. ఎంతకాలము? జీవితకాలం అంతయు కూడక నివసిస్తే అప్పుడు దేవుడు మనకు పరలోకములో స్థానము ఇస్తాడు. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి, నీరు కట్టి పల్లింపచేయండి. అందరూ కూడా మీ మందిరములో నివసించినట్లుగా సహాయం చేసి నడిపించి జ్ఞాపకం చేసుకోమని, పాపి రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని, వాయిదాలు వేయకుండా ప్రభువా ఇదే మిక్కిలి అనుకూల సమయం సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిని ఎదిగే భాగ్యం దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.